మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు వీధిన పడ్డాయని జనగామ జిల్లా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో, జీప్, టాటా ఏసీ, టాక్సీ వాలాపై తీవ్ర ప్రభావం పడిందని డ్రైవర్లు తెలిపారు. ఎన్ని రోజులు ఆటోలతో జీవనోపాధి పొందిన తమకు మహాలక్ష్మి పథకం పంటి కింద రాయిలా మారిందన్నారు. గిరాకీ లేకపోవడంతో నెల నెలా ఫైనాన్స్ ఎలా కట్టాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మంది డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఓలా, ఊబర్, టాటా సుమోలు, పాలీసులు, టాటా ఏసీ డ్రైవర్లు, అన్ని రకాల డ్రైవర్ల మీద చాలా భారం పడ్డది. కాబట్టి దానివల్ల బాగా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు ఒక రోజుకు 500 నుండి 1000 రూపాయలు సంపాదిస్తే కానీ కూడా గడవని పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ డ్రైవర్లు దీని మీద మరోసారి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు మాకు సంబంధించి రవాణా శాఖ మంత్రి వర్యులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ ఖచ్చితంగా మా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ డిమాండ్ కనుక సాధన కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వాహనాల టాక్సీ డ్రైవర్లందరం కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కావాల్సింది మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ వల్ల మా అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది. దానివల్ల మాకు ఎంతో లాభం ఉంటుంది. దానివల్ల మా అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ బేషరతుగా మీరు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మాట ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు ఇవ్వాల్సిందిగా కార్పొరేషన్ ఇవ్వాల్సిందిగా మేము మీరు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మేము అందరం కూడా మార్పు కావాలని కోరుకున్నాం. కానీ మా జీవితాలలో మార్పు తెచ్చిళ్ళు లక్షలాది డ్రైవర్ల కుటుంబాలు నోటి పడకుండా చూడాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మేము పోరాడుతుంది. ఇదే కనుక జరగకపోతే రానున్న పార్లమెంటులో మీకు వ్యతిరేకమైన ఓటు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఆటో డ్రైవర్లమే ఏ పార్టీకి సంబంధం లేకుండా డ్రైవర్ల సంఘం తరఫునే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ